అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు స్త్రీల మీటింగ్లో మన పితరులైన యాజకులను దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ఆమె పేరు ఎలిజబెత్, తర్వాత ఆమె భర్త పేరు జకరియా. వారు లూకాసు వార్తలో ఉంటారు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో తరగతిలో జకరియా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనిరి. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్డురాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. యాజకులు క్రమము తప్పకుండా దేవుని దృష్టిలో ఎలాంటి వారంట? వారు దేవుని దృష్టికి నీతిమంతులు. చూడండి, దేవుని దృష్టికే నీతిమంతులు అంటే దేవుని యందు ఎంత విశ్వాసం కలిగిన వారుగా ఉంటున్నారు భార్య భర్తలు. అంతేకాకుండా దేవుని పని అట్లే ఆ దేవుని చిత్తానుసారంగా జరిగిస్తున్నారు. అయితే వారికి ఒకటి కొరతగా ఉంది. వారికి ఒకటి కొరతగా ఉందండి. ఏంట? సంతానం లేదు. ఎంత వయసు వరకు సంతానము లేదంట. ఎలిజబెత్ గొడ్డురాలై వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచి వృద్ధులైరి. అంటే వృద్ధాప్యం వరకు కూడా వారికి సంతానం లేదు. ఎందుకు? దేవుని ఉద్దేశము ఇంకొక రీతిగా ఉంది. వారి సంతానం ద్వారా ఒక అద్భుతం చేయాలని దేవుని ఉద్దేశం. అయితే వీరు కూడా ఏమాత్రం విసుగు పడకుండా, ఏమాత్రం దేవుని పైన సనుగులు గొనుగులు అట్లాంటివి ఏమి లేకుండా నిండు మనసుతో వారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అయితే ఇంత వయసు వచ్చినా మేము ఇంత భక్తిగా ఉన్నాము. మనకైతే అనేకమైన గుర్తుకొస్తాయి అంశాలు. నేను ఇంత భక్తిగా ఉన్నాను, నాకేమిటి ఇది, నాకేనా ఈ శోధన, ఈ పరిశోధన ఏమిటి అని మనము చాలా సనుగులు గొనుగులు కదా, నిరాశ నిస్పృహతో ఉంటాము. అయితే వీరు అలాంటివి లేవండి. చివరి వరకు వాళ్ళు ఎట్లున్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. అయితే మళ్ళీ వాళ్ళ పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి? అదే అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు దూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కని అతనికి యోహాను అని పేరు పెట్టుదురు. చూడండి, ఎప్పుడు వృద్ధాపంలో అంటే ఆ వయసు అంటే ఆ యవ్వనంలో చేసిన ప్రార్థన దేవుడు వినలేదా? అనేక సార్లు మనకు కూడా ఇలాంటివి డౌట్ వస్తాయి కదా. నేను చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా, చూస్తున్నాడా లేదా, అసలు జవాబు అంటూ లేదు అని నిరాశతో మనము ఉంటాము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నిండు వృద్ధులైనాక నీ ప్రార్థన వినబడినది. అయితే నీ భార్య ఎలిజబెత్కు ఒక కుమారుడు పుడతాడు. నీ భార్య అయిన ఎలిజబెత్కు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. చూడండి, పేరుతో సహా దేవుని నుంచి పంపబడిన దూత మాట్లాడుతున్నాడు కదా, పేరుతో సహా చెప్తున్నాడు. అయితే ఆ వృద్ధుడు ఏమంటున్నాడంటే, కింద చూసుకుందాము, 18వ వచనంలో, జకరియా, ఇది ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సమూహము నుండి నిలుచు గాబ్రియేల్ అని నీతో మాట్లాడుచున్నాను.
20వ వచనము ఇక్కడ ఇది 18వ వచనంలో ఇక్కడ ఉంటున్నాడు, జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినది. ఆ దూతతో చెప్పగా దూత, నేను దేవుని నుండి ఈ సువర్తమానము నీకు తెలుపటానికి పంపబడిన మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరు వరకు నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులన్నీ జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై ఉందువు. ఇందుకు జకర్యా అంత ఆత్మీయుడు, యాజకుడు, అంత పరిపూర్ణంగా దేవుని దృష్టిలో నిరపరాధులు ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ఆ వయసులో నీకు సంతానము ఒక కుమారుని ఇస్తానంటే ఏమంటున్నాడు, ఇది మాకు ఎలాగో జరుగునయ్యా కదా. ఆ పోయిన వీడియోలో కూడా మరి అనింది, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలాగో జరుగును కదా. మనకు మానవులకు మనుషులకు వచ్చే డౌట్లు ఇవ్వండి. మనకు కూడా అనేక సార్లు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇన్ని రోజులు జరిగింది ఇప్పుడే జరుగుతుందా, ఇన్ని రోజులు మనము ఆశీర్వదించబడింది ఇప్పుడే ఆశీర్వదించబడతామా అని చాలాసార్లు మనకు నిరాశ కలిగిస్తుంది. అయితే ఇక్కడ జకర్యా కూడా అదే అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇది ఎలాగూ జరగయ్యా, నేను వృద్ధుడైపోయినాను, నా భార్య వృద్ధురాలైపోయింది అని అన్నప్పుడు గాబ్రియేల్ దూత కోపం వచ్చి ఏమంటున్నది, ఇవన్నీ జరిగేంత వరకు నువ్వు మాటలాడక మౌనివై ముందుకు చూడండి చెప్పినాడు. అయితే అలాగే జరిగింది. ఇంకా కింద చూసుకున్నట్లయితే 24వ వచనంలో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి, మనుషులలో నాకు ఉండిన అవమానము తీసివేయటానికి నన్ను కటాక్షించి దినములలో ప్రభు ఇలాగూ చెప్పెనని 5 నెలలు ఇతరుల కంట పడకుండా ఉండెను. 5 నెలలు ఇతరి కంట్లో పడకుండా దాచుకున్నాను. అయితే చివరిని చూసుకున్నట్లయితే అదే అధ్యాయము 25వ వచనం 26వ వచనం చూసుకుందాము. మరియా నీ బంధువురాలైన ఎలిజబెతుకు తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది, గుడ్డురాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. 6వ మాసం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలని మాట చొప్పున నాకు జరుగునుగా కానీ మరి అక్కడి నుంచి వెళ్ళిపోయి వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళిందంట, జకర్యా ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే జకర్యా భార్య ఎలిజబెతు మరియమ్మ వారి సొంత బంధువులండి, వారిద్దరు బంధువులు. అయితే రెండు ఇవి చూడడానికి వినడానికి కొంచెము ఎబ్బెట్టుగా ఉంది. అక్కడ కన్యక మరియకు గర్భం వచ్చింది, ఇక్కడ నిండు రుద్రాలికి గర్భం వచ్చింది. అంటే ఇవి చూడడానికి ఒక ఎబ్బెట్టుగా ఉంది. అందుకు ఆమె మరియా తొందరపడి వాళ్ళ ఊరు నుంచి జకర్యా ఇంటిలోకి వచ్చిందంట. చూడండి 40వ వచనంలో, జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చెప్పాను. ఎలిజబెతు మరియా యొక్క వందనము వినగానే ఆమె గర్భంలోనున్న శిశువు గంతులు వేసాను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనేదై బిగ్గరగా ఇట్లా నేను అంటే మరియమ్మ ఎలిజబెతు ఇంటికి రాగానే ఎలిజబెత్ అమ్మ కూడా ఏమైపోయిందంట, పరిశుద్ధాత్మతో నింపబడిందంట. అంటే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్న శిశువు గొప్పవాడే. అయితే అంతకంటే కూడా మరియమ్మ గర్భంలో ఉన్నవాడు లోకరక్షకుడు. ఆమె మాట వినంగానే కడుపులో గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడు. అయితే ఇంచుమించు ఎన్ని రోజులు ఉన్నదంట మరియమ్మ అక్కడ, అదే అధ్యాయంలో 56వ వచనంలో, అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను.
ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుణ్ణి కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరము చూపెను. చూడు, మరియ ఇంకా వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక మర్మం దాగిందండి. 3 నెలలు మరియ ఎలిజబెతమ్మతో కలిసి దేవుని గురించిన మాటలు, దేవుని చేసే అద్భుత కార్యాలు, ఆమెకు దేవుని దూత ఎలా మాటలు చెప్పిందో అవన్నీ ఇక్కడ కూడా ఈమె పరిశుద్ధాత్మతో నిండుకున్నది కాబట్టి అవన్నీ విషయాలు వారిద్దరు మాట్లాడుకొని ఇంకా ఆమె 9వ మాసం వచ్చింది. ఎవరికి? ఎలిజబెతమ్మ. అప్పుడు మరియమ్మ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ పూర్వదినాలలో ఇద్దరు గర్భవతులు ఒక చోట ఉండేవాళ్ళు కాదండి కదా. ప్రసవించే సమయంలో అయితే గర్భవతిని ఆ పక్క కూడా రానివ్వరు. అది ఏమిటో ఏమో రానివ్వరు, ఒకే చోట ఉండనివ్వరు. అందుకు ఆమెకు తెలుసు కాబట్టి మరియమ్మ వెళ్ళిపోయింది. అయితే మరియమ్మ వెళ్ళిపోయిన వెంటనే ఈమెకి ఏమైందంట, ప్రభు ఆమెను మహాకనికరంతో నింపినాడంట. చూడండి, వృద్ధురాలు ఒక కుమారుణ్ణి కనింది. అప్పుడు ఆమె బంధువులను అందరిని పిలుచుకొని వారు సంతోషించారు.